ఒకరికి ఆవలింత వస్తే మరొకరికి కూడా ఎందుకు వస్తుంది? రీజన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా అందరికీ ఆవలింతలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నిద్రను ఆపుకునే సమయంలో ఎక్కువగా ఆవలింతలు వస్తుంటాయి. నిజానికి ఆవలించడం అనేది మనం అలసిపోయినప్పుడు, విసుగు చెందినప్పుడు సహజ ప్రతిస్పందనగా వస్తాయి. అయితే ఎక్కువగా ఆవలింతలు వస్తే ఆరోగ్య సమస్యలు ఉన్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. ఆవలింత తరచుగా తగినంత నిద్ర లేక క్రానిక్ ఫెటిగ్ కు సంకేతంగా ఉంటుంది. శరీరం పునరుద్ధరణ విశ్రాంతిని కోల్పోయినప్పుడు అది ఆవలింతను ప్రేరేపించడం ద్వారా భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఆక్సిజన్ తీసుకోవడం పెంచుతుంది. తాత్కాలికంగా చురుకుదనాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇక ఆవలింతలు రాగానే ఇతరులకు కూడా వస్తుంటాయి. ఆవలింతలు వస్తున్న వ్యక్తిని చూసి మనకు కూడా వస్తుంటాయి. చాలా మంది ఆవలించడం అనేది నిద్రలేమి, నీరసాన్ని సూచిస్తుంది. ఆవలింతపై ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం పరిశోధన చేసింది. నిజానికి ఆవలింత మెదడుకు సంబంధించిందని ప్రిన్స్టన్ యూనివర్సిటీ నివేదిక చెబుతుంది. మెదడు తనకు తాను రీఫ్రెష్ గా ఉంచుకోవడానికి ఇలా చేస్తుందని వెల్లడించారు. ఆవలింతకు వాతావరణానికి కూడా సంబంధం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి వేసవిలో కంటే చలికాలంలోనే ఎక్కువ మంది ఆవలిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రత బయట కంటే ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మెదడు మరింత ఆక్సిజన్ లాగడం ద్వారా దాని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుందట. ఇతరులను చూసిన తరువాత మనుషులు ఎందుకు ఆవలిస్తారో తెలుసుకునేందుకు కొన్ని అధ్యయనాలు పరిశోధన చేసింది. ఈ పరిశోధనల్లో పాల్గొన్న వ్యక్తులకు ఆవలిస్తూ వీడియోలు చూపించారు. దీని తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీడియో చూస్తున్నప్పుడు వ్యక్తులు 1 నుంచి 15 సార్లు ఆవలించారని పరిశోధన నివేదిక చెబుతుంది. ఒక వ్యక్తి ఆవలించడం చూసినప్పుడల్లా అతని మిర్రర్ న్యూరాన్ వ్యవస్థ యాక్టివేట్ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. దీని ప్రత్యక్ష సంబంధం మానవ మెదడుతో ఉంటుంది. మిర్రర్ న్యూరాన్ వ్యవస్థ సక్రియం అయినప్పుడు అది ఇతరులను అనుకరించమని ప్రేరేపిస్తుందని పరిశోధకులు చెబుతున్నాయి. అందుకే ఇతరులకు ఆవలింత వచ్చిన వెంటనే మనకు కూడా ఆవలింత వస్తుంది. అయితే మీరు దానిని చూసినప్పుడు మాత్రం ఇలా జరుగుతుందని పరిశోధకులు అంటున్నారు.